హే గాయ్స్, కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనికోసం అయితే నేను 2 కాకరకాయలను తీసుకొని స్లైడ్ గా పొట్టు తీసేసి ఇలా రౌండ్ షేప్ లో అయితే కట్ చేసుకున్నాను అన్నమాట. సో వీటిలోకి ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవి రెండు యాడ్ చేసుకున్నాక వీటిని అయితే మనం బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు లీవ్ చేసేయాలన్నమాట. సో ఇలా లీవ్ చేసిన తర్వాత ఈ కాకరకాయలను మనం ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ప్రెస్ చేయడం వల్ల దీనిలో ఉన్న చేదు వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి సరిపడా ఆయిల్ వేసేసి ఇవన్నిటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం కాకరకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కొంచెం రోస్ట్గా మొత్తం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మినప్పప్పు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ 5 నుండి 6 దాకా ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 2 రెబ్బల దాకా మనం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ 1 to 2 టేబుల్ స్పూన్స్ దాకా జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేయించుకొని చల్లార్చాక ఒక మిక్స్ జార్లోకి ఇవన్నీ తీసుకోవాలన్నమాట. సో వీటిలోకి మనం ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. అండ్ 5 నుంచి 6 దాకా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేస్తున్నాను. సో దీన్ని మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి, వాటర్ అసలు యాడ్ చేయకూడదు అనమాట. సో ఇప్పుడు ఒక కొంచెం ఇది ఫ్రై చేసుకోవడానికి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే దీనిలోకి యాడ్ చేసి ఇదంతా పచ్చి ఉల్లిగడ్డలు వేసాం కాబట్టి అదంతా స్మెల్ అంతా పోయే వరకు దీన్ని బాగా రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇది రోస్ట్ అయిపోయాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలను అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వీటినన్నిటిని మొత్తం బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ వచ్చే వరకు రోస్ట్ చేసుకున్నాక లాస్ట్లో అయితే కొంచెం కరివేపాకు యాడ్ చేస్తే అయిపోతుంది అనమాట. అంతే అండి, సింపుల్ కాకరకాయ వెల్లుల్లి కారం ఈస్ రెడీ. సో ఇది అన్నంలోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.